చంద్రబాబు గారు నిన్న 11 గంటల 27 నిమిషాలకైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తిరుమల అయితే వెళ్ళటం జరిగింది. ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకాలు పెడతామని చెప్పి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి మెగా డిఎస్సి కాగా 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పింఛన్ల పెంపు వంటి అంశాల మీద నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంతకాలు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. చాలామంది నిన్న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడే సంతకం పెడతారని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఈరోజు సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో చంద్రబాబు గారు అయితే బాధ్యతల స్వీకరణ తీసుకుంటున్నారు. అనంతరం వీటిపై సంతకాలు పెడతారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన దస్త్రాలన్నీ కూడా సిద్ధం చేశారు. సో మొట్టమొదటిగా పెట్టబోయే సంతకాలు మొత్తంగా 5 సంతకాలని అయితే మనకు తెలుస్తుంది. వాస్తవానికి చంద్రబాబు గారు 5 సంతకాలు పెడతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ చెప్పలా, మనకి 2-3 సంతకాల వరకు మాత్రమే చెప్పారు. కానీ మొట్టమొదటిగా ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి 5 సంతకాలు చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇక మొదటి సంతకం అందరూ ఊహించినట్టుగానే దాదాపు 20-30 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి మీద అయితే ఈరోజు తొలి సంతకం చేయబోతున్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా తీయలేదు. ఒక్క డిఎస్సి కూడా తీయని ఏకైక ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించడం జరిగింది. ఇక రెండవ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుంది, ప్రమాదం ఉందని నాడు రద్దు చేస్తామని చంద్రబాబు గారు ప్రకటన చేశారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు రెండవ సంతకాన్ని ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయటం మీద పెట్టబోతున్నారు. గతంలో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఇది అద్భుతమైన యాక్టు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తుందని చెప్పి పొగిడిన పరిస్థితి. కానీ చంద్రబాబు గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అయితే పూర్తిగా రద్దు చేయబోతున్నారు. ఇక మూడవ సంతకం పింఛన్ల పెంపు, వృద్ధులు వితంతువుల పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 4,000కు పెంచడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలోని 2 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు పింఛను ఈ నెలలో అందిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల నుంచి మీకు 7,000 రూపాయల పింఛన్ అయితే అందబోతుంది. వచ్చే నెల 1వ తారీఖున, అంటే జూలై 1వ తారీఖున వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 7,000 పెన్షన్ మొదటి నెల అందుతుంది. అక్కడి నుంచి 4,000 చొప్పున వాళ్ళ పింఛన్ అయితే కొనసాగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మోసం మనం చూసాం. గతంలో చంద్రబాబు గారు 2,000 పింఛన్ ఇస్తే నేను 3,000 ఇస్తానని చెప్పి దాన్ని చివరి 2 నెలల్లోనే 3,000 చేశాడు. ఎన్నికలకి ఇంకా 2-3 నెలల వ్యవధి ఉన్న సమయంలో 3,000 చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. కానీ చంద్రబాబు గారు రేపు ఒక్క సంతకంతోనే 1,000 రూపాయలను ఒకేసారి పెంచుతున్నారు. సో అది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. ఇక 4వ సంతకం అన్నా క్యాంటీన్ల మీద అయితే పెట్టబోతున్నారు. అన్నా క్యాంటీన్లు మనకు తెలుసు గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా తొలగించారు. ఒకానొక దశలో బొత్స సత్యనారాయణ అన్నా క్యాంటీన్ల గురించి నాడు అధికారంలోకి వచ్చిన కొత్తలో వాళ్ళు ప్రశ్నిస్తే చంద్రబాబు అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగింది, అవినీతి మొత్తాన్ని వెలికితీసి 2-3 నెలల్లోనే రాజన్న క్యాంటీన్లు మేము ప్రారంభించబోతున్నామని చెప్పి నాడు బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నట్టున్నాడు. కానీ ఏం చేశాడు? 3 నెలలు కాదు కదా, 3 ఏళ్ళు గడిచినా కానీ వాళ్ళ హయాంలో ఒక్క అన్నా క్యాంటీన్ పెట్టలేదు. సరికదా అంటే కొంతమంది టీడీపీ నేతలు స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లు నడుపుతుంటే ఆ అన్నా క్యాంటీన్లను కూడా మూసివేసి వాళ్ళ మీద దాడులు చేయించినటువంటి పరిస్థితి. మంగళగిరిలో నారా లోకేష్ అన్నా క్యాంటీన్ నడిపే ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళ మీద అన్నా క్యాంటీన్ నిర్వాహకుల మీద దాడి చేస్తే వాళ్ళు ఏమీ లేకుండా ఒక బల్లేసుకుని అన్నా క్యాంటీన్ నడపడం జరిగింది. సో ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు గారు తిరిగి ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ గతంలో ఎన్నైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అంతకంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. దీని మీద 4వ సంతకం పెట్టబోతున్నారు. ఇక ఏదైతే సెన్సెస్ అలాగే స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిందో దీని మీద అయితే 5వ సంతకం పెట్టబోతున్నారు. ఇది యువత నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశం. సో ఈ మొదటి 5 సంతకాలు ఈరోజు చంద్రబాబు గారు సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రమాణ స్వీకారం అయితే చేశారు. కానీ ప్రస్తుతానికి బాధ్యతలు అయితే స్వీకరించలేదు. నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వెళ్ళి ఈరోజు స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా.
సో ఈరోజు సాయంత్రం 4:41 ముహూర్తం అయితే పెట్టడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు గారు సీఎం ఛాంబర్కి వెళ్ళి బాధ్యతలు స్వీకరిస్తారు. స్వీకరించిన వెంటనే అక్కడే ఈ 5 సంతకాలు కూడా పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఆల్రెడీ మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దస్త్రాలు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక వెంటనే క్యాబినెట్స్ ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అవి కేటాయించిన తరువాత ఇక మెగా డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు విడుదల చేయాలి, వీలైనన్ని ఎక్కువ పోస్టులు విడుదల చేయడానికి అవకాశం ఉండేటట్టు చూడాలని కూడా ఇప్పటికే చాలామంది విన్నవించిన నేపథ్యంలో చంద్రబాబు గారు మ్యాక్సిమం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విడుదల చేసే ప్రయత్నం చేస్తారు. బహుశా గత ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందో, ఎగ్జామ్లో ఏం పెట్టలా, ఎన్నికలకు నెల రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ పెడతామంటే ఎన్నికల కోడ్లో కుదరదని చెప్పారు. సో కాబట్టి ఆ నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి ఆ ఎగ్జామ్ అయితే పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గతంలోనే డిఎస్సికి అయితే చాలామంది అప్లై చేశారు. సో వారందరికీ కూడా మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేకుండా వెలుసుబాటు అయితే కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి దాదాపు 1000 రూపాయలు 1500 వరకు కూడా పెట్టి వాళ్ళైతే ఎగ్జామ్కి అయితే అప్లై చేయడం జరిగింది. బట్ ఆ ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదు. కాబట్టి ఈ నూతన ప్రభుత్వం ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళని అయితే కొనసాగించాలని చెప్పి చాలామంది కోరుతున్నారు. ఇది కూడా ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో చంద్రబాబు గారి మార్కు రాజకీయం మొదలైంది. నిన్న నుంచి చూసాం వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు సంతకం పెట్టలేదు, చంద్రబాబు నాయుడు సంతకం పెట్టలేదు, చంద్రబాబు నాయుడు సంతకం పెట్టలేదు. మీకు తెలియాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించాల, ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. సచివాలయానికి వెళ్ళి పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. సో స్వీకరించిన తరువాత సంతకం పెట్టబోతే అడగాల. పాపం వైసీపీ సోషల్ మీడియా గొర్రెలేమో పెద్దగా చదువుకోవనుకుంటా వాళ్ళకి ప్రమాణ స్వీకారానికి బాధ్యతల స్వీకరణకు తేడా తెలియదు. ఆ తేడా తెలియక నిన్నటి నుంచి ఒకటే గోల, సంతకాలు పెట్టలేదు, చంద్రబాబు మోసం చేశాడు, సంతకాలు పెట్టలేదు. 5 ఏళ్ల పాటు మీరు చేసిన మోసాల కంటే ఒకరోజు చంద్రబాబు గారు సంతకం పెట్టకపోవడం మోసం కాదు. మీకు ఏంటంటే నిరాక్షరాస్యులు కాబట్టి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు గారు తర్వాత బాధ్యతలు స్వీకరించడానికి మధ్య తేడా ఏంటనేది మీకు తెలియకపోవడం వల్ల విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అపోహలు నమ్మొద్దు. ఇక చూడండి, ఇక సాక్షిలో కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియాలో కానీ సీమ చిటుకుమన్నా కానీ ఎవడైనా తుమ్మినా దగ్గర కానీ సోషల్ మీడియాలో పెడతారు. ఆడ ప్రభుత్వంలో ప్రాణాలు గొంతులు కోసి చంపేసినా ఆడ పేపర్లో రావు, వాళ్ళు ప్రవేశపెట్టరు, వాళ్ళు ఎక్కడ బయట పెట్టరు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో చీమ చిట్టుకుమన్నా కానీ దరిద్రం ఏంటంటే బెట్టింగులు కాసి వాళ్ళ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని టీడీపీ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారని చిత్రీకరించే పరిస్థితి. ఎక్కడో 2 వర్గాల మధ్య అసలు రాజకీయాలతో సంబంధం లేని గొడవలు జరిగితే అసలు వాళ్ళ పార్టీలతో ఆ పార్టీకి వాళ్ళు పార్టీ వాళ్ళు కాదు, వీళ్ళు పార్టీ వాళ్ళు కాదు, అయినప్పటికీ కూడా వైసీపీ నాయకుల మీద టీడీపీ దౌర్జన్యం. దెబ్బలు తిన్న వాళ్ళందరూ వైసీపీ నాయకులు కార్యకర్తలు అయిపోతారు, ఇటుపక్క కొట్టిన వాళ్ళు టీడీపీ వాళ్ళు అయిపోతారు. వాస్తవానికి వాళ్ళ రాజకీయాలతో సంబంధమే ఉండదు. సో ఇలాంటి దౌర్భాగ్యమైన ఘటనలు ఆల్రెడీ నిన్న మొన్నటి నుంచి వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆ దాడులు ఎక్కడ ఏం జరిగినా కానీ దాన్ని టీడీపీ గంటగట్టే ప్రయత్నం. సో వీళ్ళు ఏంటంటే రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇలాంటి తప్పుడు వార్తలు చేస్తున్నారో, ఎవరైతే ప్రజలను భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. నిజంగా దాడి జరిగితే ఖచ్చితంగా ఖండించాలి. కానీ దాడి జరగకపోయినా జరిగిందని చెప్పి రాష్ట్రంలో భయాందోళన వాతావరణాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారి మీద చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు గారు అన్నట్టుగానే ఆయన 5 సంతకాలని ఎక్కడా చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన 5 సంతకాలని చెప్పలేదు. మొదటి 2 సంతకాలు 3 సంతకాల వరకు మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. కానీ అదనంగా ఇంకొక 2 సంతకాలను కూడా ఈరోజే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వాటిని కూడా పెట్టబోతున్నారు. అంటే అది చంద్రబాబు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి లాగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని వెన్ను చూపటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి జనవరి 1న క్యాలెండర్ విడుదల చేస్తామని వెన్ను చూపటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వెన్ను చూపటం, ఇలాంటివన్నీ తెలుగుదేశం పార్టీకి తెలియదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. దాని తర్వాత సూపర్ 6 మీద చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేయాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ఆ బృందాలను కూడా పంపడం జరిగింది. వాళ్ళు 2 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా రెడీ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఆల్రెడీ ఆ కసరత్తు కూడా జరుగుతుంది. బహుశా మొదటి కేబినెట్ సమావేశంలో దీని మీద అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే, బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తొలి రోజే 5 సంతకాల మీద 5 సంతకాలు చేయడం అనేది ఖచ్చితంగా
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పురోగతికి ఉపకరిస్తుంది. చంద్రబాబు గారు ఈ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అని ఈరోజు 5 సంతకాల ద్వారా రాష్ట్ర ప్రజలకైతే తెలియజేయబోతున్నారు. ఇక ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు, మీకు వాక్ స్వాతంత్రం ఉంటుంది, పత్రికా స్వాతంత్రం ఉంటుంది, మీరు స్వేచ్ఛగా కూడా తిరగవచ్చు. గతంలో ఏంటంటే ఎవడైనా వైసీపీని ప్రశ్నిస్తే ఆడు బయటకు వచ్చి తిరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు మీరు స్వేచ్ఛగా తిరగవచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎత్తి చూపొద్దని ఎవరు చెప్పట్లా, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. చేయని దాన్ని కూడా చేసినట్టుగా క్రియేట్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. అలాంటి పనులు చేస్తేనే మీకు ఈరోజు 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా చంద్రబాబు గారు ఈరోజు 5 సంతకాలు చేయడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు సంతోషించదగిన విషయం.